అస్మద్గురుభ్యో నమః. మనం సాధారణంగా ఏదైనా పూజ కానీ వ్రతాలు చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు కానీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటూ ఉంటాం. అసలు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే అర్థం ఏంటి? మహాస్వామివారు ఏం చెప్పారో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అది కుంభకోణం ప్రధాన కేంద్రంగా శ్రీమఠం కార్యకలాపాలు జరుగుతున్నటువంటి సమయం. మఠం వెనక భాగంలో పెద్ద గోశాల ఉండేది. ఒకరోజు మఠానికి సంబంధం లేని ఒక ఆవు గోశాలలో గడ్డి మేస్తూ నీరు తాగుతూ కనిపించింది. ఆ ఆవు ఎవ్వరికీ తెలియదు. చుట్టుపక్కల వారికి అందరికీ కూడా చెప్పారు, పలానా ఆవు మీ శ్రీమఠానికి సంబంధించిన ఆవు కాదు, ఏదో ఆవు ఇలా వచ్చేసింది, మీది ఎవరిదైనానేమో చూసుకోండి అని చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా ఆవు కోసం రాలేదు, వాళ్ళది అని చెప్పలేదు. 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. మఠం వారు శ్రీకార్యం అంటే అక్కడ ఆఫీసులో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పరమాచార్య స్వామి వారిని అడిగారు, ఆవుని బయటికి పంపేద్దామా అని. ఎందుకంటే ఆవు వీళ్ళది కాదు కదా, అందుకని. వెంటనే పరమాచార్య స్వామివారు చూడండి ఎలా ఏమన్నారు, అది మఠం ఆవు కాదు కాబట్టి దాన్ని బయటకు పంపించాలి అని కనుక మీరు అనుకుంటే ఈ మఠంలో ఉన్న చాలామందిని బయటికి పంపేయాల్సి ఉంటుంది అని బదులిచ్చారు మహాస్వామివారు. నిజానికి అప్పటికి శ్రీమఠంలో చాలామంది ఊరికే ఏ పని పాట లేకుండా అక్కడే ఉంటూ తిని పడుకుంటున్నారు. ఆవు ఏమీ మాట్లాడదు కాబట్టి, దాని యజమాని ఎవరో మనకు తెలిసే అవకాశం లేదు కాబట్టి మీరు ఈ మాట అనగలుగుతున్నారు కదా. కాబట్టి ఆ ఆవును మన గోశాలలోనే ఉండనివ్వండి, ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం, అప్పటి వరకు ఆ ఆవుని కాపాడడం మన కర్తవ్యం అంటూ స్వామివారు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు ఈనడానికి సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత అది ఈనింది కూడా. మేనేజరు స్వామివారి వద్దకు వచ్చి ఆవు ఈనిందని చెప్పారు. ఆవు ఈనిన తర్వాత వచ్చే జుందుపాలు రావడం ఆగిపోయాయి. అంటే ఆ ఆవు మంచి జాతి ఆవు అనుకుంటాను, మంచి ఆహారం తీసుకున్నట్టుంది. రోజుకు 4 సేర్ల పాలు ఉదయము మరియు సాయంత్రం 2 పూటలా ఇస్తోంది అని చెప్పారంటే మంచి జాతి ఆవు మూలాన తొందరగా జుందుపాలు రావడం ఆగిపోయే వెంటనే మంచి పాలు మామూలుగా ఇచ్చేస్తానన్నమాట. వెంటనే స్వామివారు అంటారు, ఆ పాలుని మాత్రం శ్రీమఠం కార్యానికి ఎప్పుడూ ఉపయోగించద్దు. ఎందుకంటే ఆ ఆవు శ్రీమఠానికి సంబంధించింది కాదు కాబట్టి కలతీశ్వర దేవస్థానంలో అభిషేకానికి మొత్తం పాలని ఇచ్చేసేయండి, మాత్రం శ్రీమఠం అవసరాలకి మాత్రం అస్సలు ఉపయోగించకండి అని చెప్పేశారు. 2 రోజులు గడిచిపోయాయి. పరమాచార్య స్వామివారు అడిగారు మళ్ళీ మేనేజర్ని, ఆ పాలను ఏం చేస్తున్నారు అని. మేనేజర్ వెంటనే కాస్త కంగారుగా, ఆ పాలని రోజు కాలతీశ్వర దేవస్థానంలో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఆ మేనేజర్ చెప్పారు. సరే, అయితే ఆ ఆవు దూడని శివాలయానికి ఇచ్చేయండి, అవి ఇక్కడే ఉంటే పొరపాటున ఆ పాలు గనక మన శ్రీమఠంలో ఉపయోగించేసుకుంటామేమో, కాబట్టి వెంటనే శివాలయానికి ఇచ్చేయండి అని చెప్తే సరే అలాగే శివాలయానికి ఇద్దామని అనుకున్నారు. కానీ దేవస్థానంలో అప్పటికే చాలా ఆవులు ఉండడం వల్ల ఇంకొకటి తీసుకోవడానికి వాళ్ళు కొంచెం విముఖతని చూపించారు ఆలయ ధర్మకర్తలు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఆలయ ధర్మకర్తలు ఎక్కువ అయిపోయినాయని చెప్పి ఆవుల్ని వేలం వేసేయాలని చెప్పని కూడా అనుకున్నారు. వేలం ఎప్పుడైతే వేస్తారో ఆ మొత్తం ఆవుల్ని ఏం చేస్తారు, నేరుగా వధశాలలకు తీసుకెళ్ళిపోతారు. వెంటనే స్వామివారు ఆందోళన చెందారు, అయ్యి బాబోయ్ ఇలా అమ్మేసిన ఆవులు నేరుగా వధశాలకు వెళ్తాయి కాబట్టి వెంటనే ఈ ఆవులు మొత్తం కూడా కొనేయండి అని చెప్పి ఒక ధనిక భక్తుడికి ఆదేశించారు మహాస్వామివారు. అంతే, వెంటనే ఆ ధనిక భక్తుడు ఆ మొత్తం ఏ ఆవులనైతే వేలం వేద్దామని అనుకున్నారో శివాలయం వారు ఆ ఆవులన్నింటినీ కొనుగోలు చేసేసారు. ఆ తర్వాత స్వామివారు ఏం చేశారు, ఎవరైతే ఆ ఆవుల్ని వధశాలలకు పంపించకుండా వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారో అలాంటి భక్తులకి ఒక్కొక్కటిగా ఇచ్చేశారు. అంటే చూడండి ఆవుల మీద ఎంత ప్రేమ ఉందో పరమాచార్య స్వామి వారికి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే అది.
అంటే గోవులు సుభిక్షంగా ఉండాలి, గోవులు బాగుంటేనే అంతా బాగుంటుంది. మహాస్వామి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకే చూడండి, మన ఇళ్ళల్లో కూడా ఆవు ఒట్టిపోయినా, లేకపోతే ఆవు పాలు ఇవ్వకపోయినా, ఇంకోటి చేసినా వెంటనే దాన్ని అమ్మేయకుండా చివరి వరకు ఆవు సంరక్షణ బాధ్యత కనుక మనం చూసుకోగలిగితే, కనీసం మనకున్నటువంటి 1-2 ఆవులనైనా సరే గోవధశాలలకు పంపించకుండా మనమే జాగ్రత్తగా చూసుకుని వాటికి అంత్యేష్టి కార్యక్రమం వరకు కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే పరమాత్మ చాలా సంతోషించడమే కాకుండా మన యోగక్షేమాలు పరమాత్మ చూసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన